హలో ఎవ్రీవన్. ఈరోజు మనం అరిథమెటిక్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి టైమ్ అండ్ వర్క్ నేర్చుకుందాం. చూడండి, ఈ ఎగ్జామ్ ఎస్ఐ ఓరియంటేషన్లో తీసుకుంటే ఈ టాపిక్ నుంచి ఇది సింగిల్ టాపిక్ కాదు, ఓకేనా. టైమ్ అండ్ వర్క్ అనేది కాంబినేషన్ ఆఫ్ 3 టాపిక్స్. ఒకటి ఏంటి అంటే టైమ్ అండ్ వర్క్, సెకండ్ వన్ అందులోనే చైన్ రూల్, అండ్ వన్ ఈజ్ పైప్స్ అండ్ సిస్టమ్స్. ఈ 3 టాపిక్స్ కలిపి ఉంటాయి. ఇందులో ప్రీవియస్ ఇయర్లు తీసుకుంటే మినిమం 7 క్వశ్చన్స్ వచ్చినాయి, మ్యాక్సిమం 9 క్వశ్చన్స్ వచ్చినాయి మెయిన్స్లో, ఓకేనా. వెరాజ్ కమ్ టు ప్రిలిమ్స్ తీసుకుంటే ప్రిలిమ్స్లో 3 to 4 క్వశ్చన్స్ రావడం జరిగింది, ఓకేనా. ఒక టైమ్ అండ్ వర్క్ బ్లాక్ నుంచి తీసుకుంటే మీన్స్ నథింగ్ బట్ బ్లాక్ అంటే ఏంటి, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, చైన్ రూల్, ఇవి 3 కలిపి ప్రిలిమ్స్లో 4 క్వశ్చన్స్ వస్తాయి మినిమం, ఓకేనా. అట్లీస్ట్ 7 to 8 క్వశ్చన్స్ మినిమం మెయిన్స్లో వస్తాయి. 10 క్వశ్చన్స్ మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ది టైమ్ అండ్ వర్క్ నేర్చుకుందాం. ఎట్లా అంటే క్వశ్చన్ ఫస్ట్ చూడకండి, నేను ఏం చెప్తున్నానో చూడండి. ఏంటి అంటే టైమ్ అండ్ వర్క్ని మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ట్రెడిషనల్ మెథడ్ బై యూజింగ్ ది వేరియబుల్స్, అంటే ఎక్స్ అండ్ వై అనే వేరియబుల్స్ని యూజ్ చేసి చేయొచ్చు. ఆర్ఎల్స్ డైరెక్ట్గా ఎల్సిఎంని బేస్ చేసుకొని కూడా ఎంటైర్ టాపిక్ని చేయడానికి స్కోప్ ఉన్నటువంటిది ఈ టాపిక్, ఓకేనా. మీరు అరిథమెటిక్లో ఈ ఒక్క టాపిక్ని ఏ టాపిక్కి సంబంధం లేకుండా, అంటే ఇంటర్లింక్ లేకుండా నేర్చుకునే టాపిక్ ఇది ఒకటే, ఓకేనా. ఈ టాపిక్ని తీసి పక్కకు పెడితే ప్రతి దానికి బేస్ ఏంటి అంటే పర్సంటేజెస్ అండ్ రేషియోస్. ఆ 2 టాపిక్స్ రాకుండా మీరు వేరే టాపిక్స్ చేయలేరు. బట్ ఈ టాపిక్ ఉన్న కన్వీనియన్స్ ఏంటి అంటే దట్ ఓన్లీ ఎల్సిఎంని మీరు చేస్తే ఈ టాపిక్ అంతా ఈజీ, ఓకేనా రైట్. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ అంటే నేమ్లోనే ఉంది చూడండి. టైమ్ అంటే ఏంటి కాలం, వర్క్ అంటే ఏంటి పని, ఓకేనా. అంటే టైంకి వర్క్కి ఇంటర్లింక్ చేసుకొని అడిగే క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. దాదాపు మనకి టాపిక్లు ఎన్ని ఉంటాయంటే 14 కాన్సెప్ట్స్ to 15 కాన్సెప్ట్స్ ఉంటాయి, ఓకేనా. అందులో ఏమేమి వస్తాయి, సింగిల్ పర్సన్ని బేస్ చేసుకునే క్వశ్చన్లు, 2 పర్సన్ని బేస్ చేసుకుని ఉన్న క్వశ్చన్లు, అండ్ ఇద్దరు కలిపి చేసే క్వశ్చన్స్ టుగెదర్, అండ్ ఆల్టర్నేట్ డేస్ చేసే క్వశ్చన్స్, అండ్ వేరేస్ ఇప్పుడు నేను ఓన్లీ టుగెదర్ ఆల్టర్నేట్ అన్నగా తర్వాత మెన్ ఉమెన్ బాయ్ కలిపి చేసేది, అండ్ సమ్ మెన్ ఆర్ లెఫ్ట్ అయ్యేది, సమ్ మెన్ ఆర్ జాయిన్ అయ్యేది, తర్వాత ఇంకొక కాన్సెప్ట్ స్టార్టింగ్ నుంచి లెఫ్ట్ అయ్యేది, ఎండింగ్ నుంచి లెఫ్ట్ అయ్యేది. నెక్స్ట్ వీళ్ళంతా కలిపి వర్క్ చేసినట్టయితే వాళ్ళకి ఇచ్చే శాలరీస్ గురించి, వేజెస్ గురించి ఉంటుంది. ఆర్ఎల్స్ 20 మెంబర్స్ వర్క్ వస్తే ఒక 10 మెంబర్స్ అసలు వాళ్ళకి నో ఎఫిషియన్సీ ఉండదు, ఓన్లీ మిగతా 10 మెంబర్స్ మాత్రమే వర్క్ చేస్తారు. ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ మనకి టైమ్ అండ్ వర్క్లో ఉంటాయి, ఓకేనా రైట్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇది కాన్సెప్ట్ 1 లాగా చూసుకోండి. మీరు ఒక 3 క్వశ్చన్స్ కాన్సెప్ట్ 1లో, ఒక 3 క్వశ్చన్స్ కాన్సెప్ట్ 2లో వేద్దాం ఈ వీడియోలో. అంటే ఈ వీడియోలో 2 కాన్సెప్ట్స్ అయిపోతాయి. ఇటువంటి ఒక 7, 8 అంటే 10 to 12 వీడియోస్ చేసామనుకోండి, హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ 6 to 8 అవర్స్లో మనకి దీనికి సంబంధించిన ఎంటైర్ పిక్చర్ అనేది మైండ్లోకి రావడం జరుగుతుంది. దాని తర్వాత ఒక 2 అవర్స్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్ చేస్తే ఒక 10 అవర్స్లో టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ అవుతుంది, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. A can do a piece of work in 10 days and B do the same work in 15 days. If they both work together, in how many days work will complete? ఇట్లా అడిగింది అనుకోండి, in how many days work will complete అని అడిగింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే తెలుగు మీడియం వాళ్ళకి ఏంటి, ఏ ఒక పనిని 10 రోజులలో చేస్తాడు, బి అదే పనిని 15 రోజులలో చేస్తాడు. అయితే వారిద్దరూ కలిసి పని చేసినట్టయితే ఆ పని ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు జనరల్గా ఈ క్వశ్చన్ ఎట్లా చేయొచ్చు అని అంటే ఫస్ట్ మెథడ్, నేను ట్రెడిషనల్ మెథడ్ చెప్తున్నా, దీని తర్వాత ఎరేజ్ చేసి డైరెక్ట్ లాజిక్ చెప్తాను. లాజిక్ ఈజ్ నథింగ్ బట్ కాన్సెప్చువల్ బేస్డ్ లాజిక్, డైరెక్ట్గా ట్రిక్ కాదు చెప్పేది. అన్ని క్వశ్చన్స్కి యూజ్ అయ్యేటువంటి లాజిక్ నేర్చుకుందాం. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్లో నేర్చుకుంది చూడండి. ఇది వాట్ ఈజ్ ట్రెడిషనల్ మెథడ్ అంటే ఇప్పుడు ఏంటి అంటే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అని అనుకోండి. ఏ ఎంటైర్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 10 days పడుతుంది. ఏ ఎంటైర్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 10 days పడుతుంది, రైట్. ఇప్పుడు మీరు ఏంటి అంటే 10 daysలో ఒక 1 వర్క్ చేసింది అనుకోండి, 10 daysలో 1 వర్క్ చేసింది అనుకోండి. 10 daysలో 1 వర్క్ చేస్తే 1 dayలో ఎంత వర్క్ చేస్తారంటే జనరల్గా మనం ఏం చెప్తాం, 10 daysలో 1 వర్క్ చేస్తే 1 dayలో ఎంత వర్క్ చేస్తారంటే ఏం చెప్తాం, ఓకేనా. జనరల్గా మీరు ఏం చేయాలి, 10 daysకి డేకి 1 యూనిట్ చేసింది అనుకోండి. ట్రెడిషనల్ మెథడ్ ఇది అవసరం లేదు, బట్ మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది కాన్సెప్ట్, ఓకేనా రైట్. 10 days అంటే డేకి 1 యూనిట్ చేసింది అనుకోండి. 10 daysకి హౌ మెనీ యూనిట్స్, ఇప్పుడు ఎగ్జామ్లో కంపేర్ చేసుకుని టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ న్యూమరేటర్లో రాస్తారా డినామినేటర్లో రాస్తారా, డినామినేటర్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కానీ డినామినేటర్లో రాసే వాల్యూ ఫుల్ వాల్యూ 100% వాల్యూ అన్నట్టు. 10 daysకి 10 యూనిట్స్ చేసింది అనుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ ఎంత, ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఎంత, హీ హ్యాస్ టు డూ 10 యూనిట్స్ ఆఫ్ వర్క్. బట్ 1 dayలో ఎంత చేస్తాడు, డేకి 1 యూనిట్ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ 10 1 day చేస్తే ఓన్లీ 1 యూనిట్ అయిపోతుంది. ఈ 1 day ప్లేస్లో ఈ 1 కాకుండా 2 days చేస్తే 2 యూనిట్స్ అయిపోతుంది. తర్వాత 3 days చేస్తే 3 యూనిట్స్ అయిపోతున్నాయి. సేమ్ వే ఇప్పుడు మనకు కావాల్సినది ఏంటి, 1 day వర్క్ కదా, 1 dayలో ఎంత యూనిట్స్ అయిపోతాయి, 1/10. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసేస్తున్నా. ఇప్పుడు ఏకి 10 daysలో అంటే ఏస్ 1 days వర్క్ అంటే ఏం రాస్తారు మీరు, ఇప్పుడు ఏస్ 1 days వర్క్, ఏస్ 1 day వర్క్,
ఏస్ 1 డే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏస్ 1 డే వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/10. సేమ్ వే ఇప్పుడు బి ఎంత అన్నాడు, ఇప్పుడు 10 డేస్లో వేస్తే బి ఎన్ని డేస్ పడుతుంది, 15 డేస్ పడుతుంది కదా. ఓకేనా. నెక్స్ట్ బీస్ 1 డే వర్క్, బీస్ 1 డే వర్క్, బీస్ 1 డే వర్క్ ఎంత మనకి 15 డేస్లో వేస్తుంది కాబట్టి 1/15. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ దే బోత్ వర్క్ టుగెదర్ అంటే వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే అని అడిగింది కదా. వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు అనుకోండి, వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేసేది అంటే ఏ ప్లస్ బి కలిపి చేస్తున్నారు అన్నమాట. ఏ ప్లస్ బి కలిపి వర్క్ చేస్తున్నారు అన్నమాట. ఏంటి ఏ ప్లస్ బి కలిపి వర్క్ చేస్తే ఏ 1 డేలో ఎంత చేస్తాడు, 1/10 ఆఫ్ ది వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఈయనతో ఎవరు కలిపి చేస్తున్నారు, బి చేస్తున్నాడు. బి ఎంత కలిపి చేస్తున్నాడు, 1/15. ఓకేనా. బి ఎంత చేస్తున్నాడు, 1/15. ఓకేనా. అంటే ఇప్పుడు ఇద్దరు కలిపి చేస్తున్నారు కాబట్టి ఒకటే రోజులో బి ఇద్దరు కలిపి వచ్చిన కాబట్టి ఇక్కడ నేను కలుపుతున్నా అంతే. ఓకేనా. దీన్ని సాల్వ్ చేస్తాం అనుకోండి. ఇక్కడ చేస్తున్నా 10కి 15కి ఎల్సిఎం ఎంత, 10,50కి ఎల్సిఎం ఎంత, 15కి 30. ఓకేనా. 30. ఓకేనా. దెర్ఫోర్ 10కి 30 ఎన్ని టైమ్స్ 3, దెర్ఫోర్ 3 ప్లస్ 15కి 30 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 5/30. ఓకేనా. 5/30. దీన్ని ఇంకా క్యాన్సిల్ చేస్తే ఎంత, 5 1s 5 6s. ఓకేనా. అంటే ఇప్పుడు ఎప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పిన టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, కింద ఇంతకుముందు చెప్పిన 1/10 ఒక డినామినేటర్స్ టోటల్ వర్క్ కదా. ఇక్కడ ఎన్ని డేస్ వచ్చినాయి, 6 ఉంది డినామినేటర్లో. దెర్ఫోర్ టోటల్ వర్క్ ఇన్ కంప్లీటెడ్ ఇన్ 6 days అని చెప్తారు. ఇది ట్రెడిషనల్ మెథడ్. 1 డే వర్క్ ఎంత అంటే 1/6. ఇద్దరు కలిపి చేస్తే 1 డేలో ఎంత, అవుట్ ఆఫ్ 6లో 1 అయిపోతాయి. బట్ ఇప్పుడు టోటల్ వర్క్ అంటే న్యూమరేటర్లో 1 డే వర్క్ అయితే డినామినేటర్ టోటల్గా రివర్స్ చేసినాం అనుకోండి, డినామినేటర్లో ఉండేది ఆల్వేస్ టోటల్ వర్క్ అనమాట. దెర్ఫోర్ ఇక్కడ ఎంత చెప్తారు, 6 days అని చెప్తారు. ఓకేనా. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇట్లా చేస్తే ఓన్లీ ఈ బేసిక్ లెవెల్లో డెడ్ బేసిక్ క్వశ్చన్కే ఇన్ని స్టెప్స్ రాయాల్సి వస్తుంది కదా. బట్ ఇక్కడ నుంచే మనము ఇదంతా తీసుకెళ్లి లాజిక్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి, ఇది మనకి ఫర్దర్ క్వశ్చన్స్లో వెరీ యూస్ఫుల్ లాజిక్ అనమాట. ఇప్పుడు నేర్చుకునే లాజిక్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ది కాన్సెప్ట్స్ ఇన్ ది టైమ్ అండ్ వర్క్. ఓకేనా. మీరు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా ఇప్పుడు మనం నేర్చుకోబోయే లాజిక్ని అప్లై చేస్తే ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎన్ని డేస్లో చేస్తున్నాడు, ఏ 10 daysలో చేస్తున్నాడు. ఏ 10 daysలో చేస్తున్నాడు. బి ఎన్ని డేస్లో చేస్తున్నాడు, బి డూ ది సేమ్ వర్క్, సేమ్ అదే వర్క్ని ఈయనకి 15 days పడుతుంది. బి డూ ది సేమ్ వర్క్ అంటే ఏ 10 daysలో ఏదైతే వర్క్ చేస్తాడో సేమ్ అదే వర్క్ని బి 15 daysలో చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సేమ్ వర్క్ని ఎందుకు స్ట్రెచ్ చేస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ ఇక్కడ ఏదో ఒక టోటల్ వర్క్ ఉందనుకోండి, ఏదో ఒక టోటల్ వర్క్ ఇక్కడ ఉంది. ఓకేనా. ఈ టోటల్ వర్క్ అది వెదర్ ఇట్ ఈస్ ఫిల్లింగ్ ది ట్యాంక్ అన్నా, టు బిల్డ్ ది వాల్ అన్నా, టు లే ది రోడ్ అన్నా, ఏదన్నా. ఓకేనా. ఇది ఏదైనా ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ ఏ చేయడానికి సేమ్ ఈ వర్క్ చేయడానికి 10 days పడితే, సేమ్ ఇదే వర్క్ని బి చేయడానికి 15 days పడుతుంది. సేమ్ ఇదే వర్క్ని బి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 15 days పడుతుంది. రైట్. ఇప్పుడు చూడండి, ఈయన చేసే వర్క్ సేమ్ వర్క్ కదా, అంటే కామన్ వర్క్ కదా. కామన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏం చేసుకుంటాను అంటే, కామన్ ఉంది కాబట్టి ఎల్సిఎం తీసుకుంటాను, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కామన్ వర్క్లో నేను ఎల్సిఎం తీసుకుంటాను. ఇప్పుడు నేను వర్క్ని ఎట్లా అజ్యూమ్ చేసుకుంటున్నానంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ లాగా అజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏ 10 days బి 15 days అన్నారు కదా. 10కి 15కి ఎల్సిఎం ఎంత మనకి ఇంతకుముందు నేర్చుకున్నారు, 30 కదా. అంటే ఇప్పుడు టోటల్ వర్క్ ఈజ్ హౌ మచ్, 30 units ఆఫ్ వర్క్ ఉంది ఇక్కడ మనకి. అంటే ఈ 30 units వర్క్ చేయడానికి ఏకి 10 days పట్టింది. సేమ్ ఇదే 30 units వర్క్ చేయడానికి బికి 15 days పట్టింది. ఇప్పుడు చూడండి, ఇవేమో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ నేను రిప్రజెంట్ చేసేటి, ఇదేమో టోటల్ వర్క్. ఇప్పుడు వీళ్ళు రోజుకి ఎన్ని చేస్తారంటే వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత అనే కదా, నథింగ్ బట్ డైలీకి ఎవరు ఎక్కువ చేస్తారు ఎవరు తక్కువ చేస్తారు ఎట్లా తెలుస్తుంది, ఎఫిషియన్సీతో తెలుస్తుంది. ఓకే. నేను ఎఫిషియన్సీ రాస్తా ఇక్కడ నేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ మొత్తం చేసిన వర్క్ ఎంత, 30 days. ఎన్ని డేస్ పట్టింది ఆయనకి, 10 days పట్టింది. అంటే ఆయన నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని చేస్తారు రోజుకి, 3 units. ఓకే. అంటే ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇస్ వాట్ అంటే ఏం చెప్పాలి, ఏ యొక్క సామర్థ్యం ఎంత అంటే ఏం చెప్పాలి, 3 units అని చెప్పాలి. సేమ్ వే ఇక్కడ ఈయన కూడా 30 units ఆఫ్ వర్కే చేసిండు, బట్ ఈయన చేసిన ఎన్ని డేస్ పట్టింది, ఈయనకి 15 days పట్టింది. దేర్ఫోర్ ఈయన రోజుకి ఎన్ని చేసినట్టు 2 units ఆఫ్ వర్క్ చేసిండు అంతే. ఇప్పుడు హూ ఈజ్ మోర్ ఎఫిషియెంట్ అంటే ఇన్ ది అవుట్ ఆఫ్ దీస్ 2 అంటే ఏం చెప్పాలి మీరు అంటే, ఏ 3 units చేస్తాడు డేకి, బి ఓన్లీ 2 units చేస్తాడు. హూ ఈజ్ మోర్ ఎఫిషియెంట్ అంటే ఏ ఈజ్ ఎఫిషియెంట్, హూ ఈజ్ లెస్ ఎఫిషియెంట్ అంటే బి ఈజ్ లెస్ ఎఫిషియెంట్. రైట్. మన క్వశ్చన్ అది కాదు కదా, హూ ఈజ్ మోర్ హూ ఈజ్ లెస్ అని కాదు కదా. ఇప్పుడు ఏంటి అంటే, ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ కంప్లీట్ అంటే టోటల్ వర్క్ విల్ కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్, వాళ్ళు ఎవరు టుగెదర్గా వర్క్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి కలిపి వర్క్ చేశారనుకోండి, ఏ ప్లస్ బి కలిపి వర్క్ చేశారనుకోండి, చేయాల్సిన టోటల్ వర్క్ ఎంత, 30. ఓకేనా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఉన్నారనుకోండి,
ఆర్ఎల్స్ మీరు 5/30 రాసిన నో ప్రాబ్లం. బట్ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2 పెన్నులు కొన్నారు, ఈ పెన్ ఉంది అనుకోండి, ఇటువంటి సేమ్ 2 పెన్స్ ఉన్నాయి, ఇవి 2 కలిపి 30 రూపాయలకు కొన్నారని ఇచ్చింది అనుకోండి 30 రూపీస్కి. ఈచ్ పెన్కి ఎంత అంటే మీరు ఏం చేస్తారు 30/2 అనే కదా. సేమ్ ఇక్కడ నేను అదే చేస్తున్నా. 30 యూనిట్స్ ఉన్నాయి, ఇద్దరు కలిపి వేస్తే ఎన్ని యూనిట్స్ అయిపోతాయి, డేకి 5 యూనిట్స్ అయిపోతాయి. దేర్ఫోర్ ఇక్కడ ఎన్ని డేస్ పడుతుంది, 6 డేస్ పడుతుంది. ఓకేనా, ఇక్కడ ఎన్ని డేస్ పడుతుంది, 6 డేస్ పడుతుంది. సేమ్ అదే ఇక్కడ చేశాను కదా, అంతే. సేమ్ ఈ లాజిక్ యూజ్ చేసుకొని ఫర్దర్ క్వశ్చన్స్ చేద్దాం. చూడండి ఇక్కడ ఫర్దర్ క్వశ్చన్స్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. నెక్స్ట్ బి డూ ది సేమ్ వర్క్ ఇన్ 20 days. బి డూ ది సేమ్ వర్క్ ఇన్ 20 days. ఇఫ్ దే వర్క్స్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ కంప్లీట్ అని అనుకోండి. సేమ్ ఏది ఏంటిది, ఏసే డేస్. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళిద్దరు సేమ్ వర్క్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఏదైతే వర్క్ చేస్తారో బి కూడా అదే వర్క్ చేస్తున్నారు అంటున్నారు కదా, కామన్ వర్క్ కదా. దేర్ఫోర్ 30కి 20కి ఎల్సిఎం ఎంత, 60. ఓకేనా, ఎల్సిఎం మీరు చేసుకోండి ఈజీగా. ఎల్సిఎం 30కి 20కి ఎల్సిఎం మీరు ఎనీ మెథడ్ యూజ్ చేసి అది చేయండి. 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది, టోటల్ వర్క్ ఇది. ఓకేనా, టోటల్ వర్క్ ఎంత, 60 యూనిట్స్. ఓకే రైట్. ఈ 60 యూనిట్స్ చేయడానికి ఏకి 30 days పట్టింది. అంటే డేకి ఎన్ని చేస్తాడు, టోటల్ చేసిందేమో 60, ఎన్ని డేస్లో చేసిండు, 30 daysలో చేసిండు. అంటే ఈచ్ డే ఎంత అయిన కెపాసిటీ 2 యూనిట్స్ చేసుకుంటే వెళ్ళిండని. ఓకేనా. ఇప్పుడు ఇందులో సేమ్ అదే వర్క్ని బి ఎన్ని రోజులు చేస్తాడు, 20 daysలో చేసిన వర్క్ ఎంత, 60. ఓకే, చేసిన వర్క్ ఎంత, 60 యూనిట్స్. ఎన్ని డేస్ పట్టింది, 20 days పట్టింది. అంటే డేకి ఎన్ని యూనిట్స్ చేసినట్టు, ఇక్కడ 3 యూనిట్స్ చేసినట్టు. డేకి ఎన్ని యూనిట్స్ చేసినట్టు, 3 యూనిట్స్ చేసినట్టు. దేర్ఫోర్ ఇక్కడ హూజ్ ఎఫిషియన్సీ ఈజ్ మోర్, బీస్ ఎఫిషియన్సీ ఈజ్ మోర్. ఎన్ని యూనిట్స్, 3 యూనిట్స్. ఏ ఎఫిషియన్సీ ఎంత, 2 యూనిట్స్. రైట్, ఇక్కడికి అర్థమైంది కదా. బట్ ఇక్కడ ఎఫిషియన్సీ గురించి క్వశ్చన్ కాదు మనకి, ఎన్ని డేస్ పట్టింది వాళ్ళిద్దరు కలిపి చేస్తే అనేది క్వశ్చన్. దేర్ఫోర్ ఇక్కడ చూడండి, A+B కలిపి చేశారనుకోండి, A+B కలిపి చేస్తే ఎన్ని యూనిట్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ 60. ఓకేనా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి చేస్తే ఎంత అయిపోతుంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకేనా, మొత్తం కలిపి ఎంత, 5. ఓకేనా, 5 × 1 5 × 12 అంటే వాళ్ళిద్దరు కలిపి చేస్తే ఎన్ని డేస్ పడుతుంది, 12 days పడుతుందని. ఓకేనా. ఒకవేళ వాళ్ళిద్దరు కలిపి రోజుకి ఎన్ని చేస్తారు అంటే ఇక్కడ 2 ఈయన 3 అంటే రోజుకి 5 యూనిట్లు చేస్తారు, వాళ్ళిద్దరు కలిపి చేస్తే 12 days పడుతుంది. ఓకే కదా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇద్దాం. ఇక్కడ ఏంటి, మనకు డైరెక్ట్ మల్టిపుల్స్ ఆఫ్ టోటల్ వర్క్ ఆఫ్ 2 టుగెదర్ వస్తుంది, కానీ ఇక్కడ అట్లా రాదు. నెక్స్ట్ క్వశ్చన్ కొద్దిగా చేంజ్ అవుతుంది. చూడండి ఏంటి అంటే, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అండ్ బి డూ ది సేమ్ వర్క్ ఇన్ 20 days. ఇఫ్ దే వర్క్ టుగెదర్ in how many days work will complete. If they work together, in how many days work will complete. A ఎన్ని రోజుల్లో చేస్తుండు, A can do a piece of work in 10 days. A can do a piece of work in 10 days and B do the same work in 20 days. B do the same work in 20 days. B do the same work in 20 days. ఇప్పుడు ఇఫ్ దే బోత్ వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ కంప్లీట్. ఈయన 10 ఈయన 20 కదా, సేమ్ వర్క్ అంటే నేను డైరెక్ట్ రాస్తున్నాను, ప్రతి రాయాల్సిన అవసరం ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా మనకి. Therefore 10కి 20కి ఎల్సిఎం ఎంత, 20. అంటే టోటల్ వర్క్ ఈజ్ హౌ మచ్, 20 యూనిట్స్. టోటల్ వర్క్ ఏమో 20 యూనిట్స్. Therefore ఇక్కడ డేకి ఎంత వేస్తాడు, ఇంకా ప్రతిసారి 20/10 అని రాయాల్సిన అవసరం లేదు. 10కి ఎన్ని టైమ్స్ ఇది, 2 times. అంటే పర్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 2 యూనిట్స్. 20 daysకి 20 యూనిట్స్ చేశాడు అంటే పర్ డేకి ఎంత చేసినట్టు, 1 యూనిట్ చేసినట్టు. ఓకే, పర్ డేకి ఎన్ని యూనిట్స్ చేసినట్టు, 1 యూనిట్ చేసినట్టు. Therefore ఇప్పుడు టోటల్ వర్క్ A+B కలిపి చేస్తే ఎంత అవుతుంది, A+B కలిపి చేస్తే అంటే చేయాల్సిన వర్క్ ఎంత, 20. బట్ వీళ్ళిద్దరు కలిపి ఎన్ని యూనిట్స్ అయిపోతున్నాయి, ఈయన 2 చేస్తాడు డేకి, ఈయన 1 చేస్తాడు. అంటే ఎన్ని అయిపోయినట్టు మనకి, 3 యూనిట్స్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ పాయింట్లలో రాయొద్దు మనం. ఓకేనా, పాయింట్లలో రాయకుండా దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసామనుకోండి. 3కి ఎన్ని టైమ్స్, 3 6 are how much, 18. 3 6 are how much, 18. Therefore remainder is how much, 2. 3 6 are 18, remainder is 2. అంటే మీరు చూడండి ఇక్కడ 3 అనేది డేకి 3 చేస్తాడు కదా. ఫస్ట్ డే 3 అయిపోయినాయి, సెకండ్ డే 3 అయిపోయినాయి, థర్డ్ డే 3 అయిపోయినాయి, ఫోర్త్ డే 3 కంప్లీటెడ్, ఫిఫ్త్ డే 3 కంప్లీటెడ్, సిక్స్త్ డే 3 కంప్లీటెడ్. ఎన్ని కంప్లీట్ అయినాయి, 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15, 15 + 3 18. అంటే 6 days అయిపోయింది, 6 days అయిపోయింది. యాక్చువల్గా నెక్స్ట్ డే కూడా ఎన్ని కావాలి, 3 యూనిట్స్ కావాలి. బట్ మనకి ఇంకెన్ని మిగిలినాయి, జస్ట్ 2 మిగిలి ఉన్నాయి. కానీ దాన్ని రాయడం ఎట్లా చేస్తాం, 6 days కంప్లీటెడ్ ప్లస్ ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి, 2/3 కదా. అంతే కదా, మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ రాస్తే ఇట్లనే కదా రాసేది, 6 2/3. ఒకవేళ క్వశ్చన్ ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ కంప్లీట్ అంటేనేమో మీరు ఆన్సర్ ఏం చేయాలి, 6 2/3 days రాయాలి. ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ కంప్లీట్ అంటే ఏం రాయాలి, 6 2/3 days అని రాయాలి. అంటే మీనింగ్ ఏంటి, ఇన్ ఆన్ విచ్ డే అని అనుకోండి, ఎన్ని రోజులలో పని అయిపోతుంది అంటే 6 2/3. ఏ రోజు పని అయిపోతుంది అని అడిగాడు అనుకోండి, జాగ్రత్తగా వేయాలి. ఇక్కడ చూడండి, హౌ మెనీ డేస్ అంటే ఇన్ హౌ మెనీ డేస్ అని ఇచ్చింది అనుకోండి,
ఇన్ హౌ మెనీ డేస్ అంటేనేమో ఆన్సర్ 6/2/3 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ అంటేనేమో ఆన్సర్ 6/2/3 డేస్. ఆన్ విచ్ డే అన్నాడు అనుకోండి, ఆన్ విచ్ డే, ఏ రోజు అని ఇచ్చాడు అనుకోండి, ఆన్ విచ్ డే అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏంటి అంటే 6 డేస్ కంప్లీటెడ్. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ 3 అనే 6 టైమ్స్ వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు 7th రోజు వర్క్కి రావాలి కదా, అంటే ఎక్స్ట్రా మళ్ళీ ఎన్ని రోజులు పట్టింది, 2/3 డేస్ పట్టింది. అంటే 3 ఇంకా 3 మొత్తం కావాలంటే 1 డే కంప్లీట్ కాలేదు. అంటే ఏ రోజు అని చెప్తారు మీరు, దిస్ ఈజ్ 7th డేనే కదా, 7th కంప్లీట్ కాలేదు బట్ 7th డే అని చెప్పాలి. ఓకేనా, 7th డే. ఓకేనా, ఎన్ని రోజులలో పని అయిపోయింది అంటేనేమో 6/2/3, ఏ రోజు పని అయిపోయింది అంటే 7th రోజు. ఓకేనా, ఇన్ హౌ మెనీ డేస్ అంటే 6/2/3 డేస్, ఆన్ విచ్ డే అంటే 7th డే. రైట్, ఇక్కడికి ఈ క్వశ్చన్. ఇది ఏంటి అంటే ఇది కాన్సెప్ట్ 1 లాగా తీసుకోండి. ఓకేనా, దిస్ ఈజ్ కాన్సెప్ట్ 1, 3 క్వశ్చన్స్ సేమ్ ఇదే, బట్ ఇక్కడ నేను లైట్గా కాన్సెప్ట్ చేంజ్ చేస్తున్నా. దిస్ ఈజ్ కాన్సెప్ట్ 2, సెకండ్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, దిస్ ఈజ్ సెకండ్ కాన్సెప్ట్. ఓకేనా, దిస్ ఈజ్ సెకండ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days and B do the same work in 30 days. If they both work in alternate days starting with A on first day. Okay na, on first day, then in how many days work will complete. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే ఏ ఒక పనిని 20 రోజులలో చేస్తాడు, బి అదే పనిని 30 రోజులలో చేస్తాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ రోజు విడిచి రోజు పని చేస్తే, అది కూడా ఎలా, ఫస్ట్ రోజు ఏతో స్టార్ట్ చేసి రోజు విడిచి రోజు పని చేస్తే ఆ పని ఎన్ని రోజులలో పూర్తవుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ సేమ్ ఇంతకుముందు నేను ట్రెడిషనల్ మెథడ్ ఫస్ట్ క్వశ్చన్ ఎలా చెప్పాను, ఇక్కడ కూడా ట్రెడిషనల్ మెథడ్ ఫస్ట్ చెప్తాను నేను, దాని తర్వాత దీని లాజిక్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. చూడండి, ఫస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ది ట్రెడిషనల్ మెథడ్. అంటే హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ ఆల్రెడీ మీకు తెలుసు. ఇక్కడ ఆల్టర్నేట్ అంటే రోజు విడిచి రోజు అని తెలుగు మీడియంలో. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ విత్ ఏ అంటే మీరు జాగ్రత్త, ఎవరు స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే వారిదే రాయాలి. ఫస్ట్ డే ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, ఫస్ట్ డే ఈజ్ స్టార్టింగ్ విత్ ఏ. ఓకేనా, ఫస్ట్ డే ఈజ్ స్టార్టింగ్ విత్ ఏ. ఆల్టర్నేట్ డేస్ అంటే సెకండ్ రోజు ఏ లేడు, ఇంకా ఫస్ట్ రోజు ఏ వర్క్ చేశాడు అనుకోండి, సెకండ్ రోజు ఏ ఉండడు, బి వస్తాడు. మళ్ళీ థర్డ్ రోజు ఎవరు వస్తారు, ఏ వస్తారు. మళ్ళీ ఫోర్త్ రోజు ఎవరు వస్తారు, బి వస్తారు. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకేనా, ఫస్ట్ డే ఏ, సెకండ్ డే ఎవరు, సెకండ్ డే బి. ఓకేనా, సెకండ్ డే బి. ఇలా వర్క్ చేసుకుంటూ పోతారు. ఇది ఫస్ట్ మీకు మైండ్లో ఉండాల్సిన పాయింట్. రైట్, ఇప్పుడు నేను చేస్తాను ఏ ఎన్ని డేస్లలో చేస్తాను, 20 days. ఏ ఎన్ని డేస్లో వేస్తాను, 20 days. బి ఎన్ని డేస్లలో వేస్తాడు, 30 days. ఏ 20 daysలో వేస్తాడు, బి 30 daysలో వేస్తున్నాడు. దేర్ఫోర్ ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేయండి. మీ ఫస్ట్ టార్గెట్ ఈజ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇండివిజువల్ పర్సన్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, 20కి 30కి ఎల్సిఎం ఎంత, 60. 20కి 30కి ఎల్సిఎం 60. దేర్ఫోర్ ఎందుకు ఈయన ఏదైతే వర్క్ 20 daysలో చేస్తున్నాడో అదే వర్క్ని 30 daysలో బి చేస్తాను. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ ఈ సేమ్ లైక్ బిఫోర్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకేనా, దేర్ఫోర్ నేను 20 daysలో చేస్తున్నాడు, 60 units అంటే పర్ డే ఎఫిషియన్సీ ఎంత, 3 units. ఈయన పర్ డే ఎఫిషియన్సీ ఎంత, 2 units. ఓకేనా, ఏస్ పర్ డే ఎఫిషియన్సీ 3 units, బీస్ పర్ డే ఎఫిషియన్సీ 2 units. అట్లా ఇప్పుడు ఎట్లా అంటే మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి వర్క్ చేయట్లేదు. ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థం కావడానికి ట్రెడిషనల్గా చెప్తాను నేను. ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ డే ఎన్ని యూనిట్స్ అయిపోతాయి, ఫస్ట్ డే ఎవరు వస్తారు, ఏ వస్తాడు. ఎందుకంటే స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు కదా. ఎన్ని యూనిట్స్ అయిపోతాయి, 3 units అయిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ రోజు ఎవరు వస్తారు, బి వస్తాడు. సెకండ్ రోజు ఎవరు వస్తారు, బి వస్తాడు. ఈయన ఎన్ని యూనిట్స్ అయిపోతాయి, 2 units అయిపోతాయి. ఓకేనా, ఇప్పుడు ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది కదా. మళ్ళీ నెక్స్ట్ ఎంత, 3, తర్వాత ఎంత, 2, నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఎంత, 3, తర్వాత ఎంత, 2, తర్వాత 3, తర్వాత 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, అండ్ తర్వాత డే మళ్ళీ 3 units, తర్వాత డే ఎంత, మళ్ళీ 2 units. ఇంకా అర్థం కాని వాళ్ళు చూడండి, ఫస్ట్ డే అని, తర్వాత రోజు బి కదా, మళ్ళీ ఎవరు వస్తారు, ఏ. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎవరు వస్తారు, బి, తర్వాత ఎవరు వస్తారు, ఏ, తర్వాత ఎవరు వస్తారు, మళ్ళీ బి, అండ్ ఏబి అండ్ సో ఆన్. ఇట్లా ఎక్కడి వరకు వెళ్ళాలి, 60 యూనిట్లు అయిపోయేదాకా వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ 2 యూనిట్లు ఫస్ట్ 2 days జరిగింది, జరిగితే ఎన్ని యూనిట్స్ అయిపోతున్నాయి, 2 కదా. ఎందుకంటే ఫస్ట్ డే 3, సెకండ్ డే 2 కలిపితే 5 అయిపోతాయి. నెక్స్ట్ 2 daysలో మళ్ళీ 2 days అయిపోయే వరకు 5 units అయిపోయినాయి. నెక్స్ట్ 2 days అంటే 4 days అయిపోయే వరకు ఎన్ని యూనిట్స్, మళ్ళీ ఒక 5, అంటే మొత్తం ఎన్ని అయిపోయినాయి అంటే నేను ఇక్కడ 5 రాసి, అంటే అప్ టు ఇక్కడ వరకు ఎన్ని యూనిట్స్ అయిపోయినట్టు, 10 units అయిపోయినట్టు. నెక్స్ట్ ఇక్కడ వరకు ఎన్ని యూనిట్స్ అయిపోయినట్టు, 15 units అయిపోయినట్టు కదా. ఎంత, 6 days అయిపోయే వరకు. నెక్స్ట్ 8 daysకి 20, నెక్స్ట్ 10 daysకి 25. ఇట్లా సో ఆన్ వెళ్ళిపోతాయి కదా. అంటే మల్టిపుల్స్ ఆఫ్ ఏం జరుగుతున్నాయి, మల్టిపుల్స్ ఆఫ్ 5s జరుగుతున్నాయి. చూడండి, ఫస్ట్ 2 days 3, ఫస్ట్ డే, సెకండ్ డే 2, మొత్తం ఎంత, 5 అయిపోయినాయి. అంటే 3 daysకి 5 units, 2 daysకి 5 units, నెక్స్ట్ 2 daysకి మళ్ళీ 5, అంటే 4 days అయిపోయే వరకు ఎన్ని యూనిట్స్ అయిపోయినాయి, 10 units అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 రోజులు జరుగుతుంది. 6 days అయిపోయే వరకు 15, అంటే 5 + 5 + 5 + 5 + 5 డేస్ ఏమో 2 + 2 ఇటేమో చూడండి నెంబర్ ఆఫ్ యూనిట్స్ 5, నెక్స్ట్ 5,
5 2 2 2 2 ఇట్లా వెళ్ళిపోతాయి కదా. దీన్ని మనము ఇదంతా రాసినప్పుడు ఒక్కొక్కసారి ఎల్సిఎం 200 వచ్చింది అనుకోండి, మనం ఇదంతా రాయలేం కదా. ఓకేనా, 200 వస్తే ఇదంతా రాయలేం కదా, సారీ 200 వస్తే ఇదంతా రాయలేం కదా మనం. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఇదంతా కాకుండా డైరెక్ట్ ఇదంతా కాకుండా మనం ఏం చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఏ ఎంత, ఏ 20 days, ఇది ఫస్ట్ డే. నెక్స్ట్ బి 30 days, నెక్స్ట్ బి ఈజ్ 30 days. దర్ఫర్ ఎల్సిఎం ఈజ్ హౌ మచ్ 60. ఇది ఎంత వచ్చింది 20 × 3 30 × 2. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాల్సింది ఫర్ ఎవ్రీ 2 days. ఓకేనా, ఫర్ ఎవ్రీ 2 days, ఫర్ ఎవ్రీ 2 days ఎన్ని యూనిట్స్ అయిపోతున్నాయి, 5 యూనిట్స్ అయిపోతున్నాయి. ఫర్ ఎవ్రీ 2 days 5 యూనిట్స్ అయిపోతున్నాయి. అట్లా ఇవి యూనిట్స్ కదా, ఇట్లా ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేయాలి, ఇట్లా ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేయాలి, 60 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. జాగ్రత్తగా ఈ పాయింట్ 2 daysకి 5 యూనిట్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఓకేనా, అట్లా చేయాల్సిన యూనిట్స్ ఎంత 60, చేయాల్సిన యూనిట్స్ ఎంత 60. అంటే 5 యూనిట్స్ 60కి వెళ్ళాలంటే 5, నేను ఇంతకుముందు చెప్పాను కదా, 5 + 5 10, 10 + 5 15, 15 దాకా రావడానికి 5 ఎన్నిసార్లు వచ్చింది, ఫస్ట్ 5 సెకండ్ 5 10 అయిపోయింది, థర్డ్ 5 యాడ్ చేస్తే 15, అంటే 5 3 times వచ్చింది కదా. అట్లా ఈ 5 అనేది ఎన్నిసార్లు వస్తే 60 యూనిట్స్ అవుతుంది, 5కి ఎన్నో మల్టిపుల్ 60, చూడండి 5కి 12th మల్టిపులే కదా. అంటే 5 యూనిట్స్ అనేవి 12 సార్లు మీరు యాడ్ చేస్తే 60 యూనిట్స్ వచ్చిందని మీనింగ్. 5 అనేది 12 సార్లు వస్తాయి. ఒక్కసారి 5 యూనిట్లు కావడానికి ఎన్ని రోజులు పడుతుంది, 2 రోజులు పడుతుంది. మళ్ళీ ఒకసారి 5 యూనిట్లు కావడానికి మళ్ళీ 2 రోజులు పడితే మళ్ళీ ఒక 2 రోజులు పడుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, అంటే ఈ 5 12 సార్లు వచ్చింది కాబట్టి ఈ 2 days కూడా 12 సార్లు రిపీట్ అవుతుంది, ఈ 2 days కూడా 12 సార్లు రిపీట్ అవుతుంది. 5 × 12 కూడా వస్తుంది ఇట్లా. Therefore ఎంత, 12 × 2 how many days, 24 days. 12 × 2 ఎంత, how many days, 24 days. ఓకేనా, దిస్ ఈజ్ 24 days. రైట్, అంటే 5 యూనిట్స్ ఈజ్ 12 times రిపీటెడ్ కాబట్టి 2 days కూడా 12 times రిపీట్ అవుతుంది. దెర్ఫోర్ ఇది ఎంత, 24 daysలో వస్తుంది. రైట్, ఇది ఈ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్కి వెళ్దాం చూడండి. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. అంటే వర్క్ స్టార్ట్ విత్ ఏంటి చూడండి, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days and B do the same work in 24 days. If they both work in alternate days starting with A on first day, then in how many days work will complete. అంటే చూడండి, ఇక్కడ కూడా స్టార్ట్ చేసింది ఏనే, ఇది కూడా ఏంటి ఆల్టర్నేట్ డేస్కి సంబంధించిన క్వశ్చన్. దెర్ఫోర్ ఫస్ట్ డే ఎవరు చేస్తున్నారు, ఫస్ట్ డే ఈజ్ స్టార్టెడ్ బై ఏ. ఎన్ని రోజులు చేస్తున్న వర్క్ని 12 days. ఇక్కడ ఇచ్చాడు కదా, ఏ 12 రోజులు చేస్తే అదే వర్క్ని సెకండ్ రోజు, అంటే సెకండ్ రోజు వచ్చిన బీ కెపాసిటీ ఎంత, బీ ఎన్ని రోజులు చేస్తున్నాడు, 24 daysలో చేస్తున్నాడు. ఓకేనా, ఫస్ట్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఒకటే మనకు తెలుసు కదా, ఫస్ట్ క్వశ్చన్ నుంచి 12కి 24కి ఎల్సిఎం ఎంత, 24 యూనిట్స్. అంటే ఒక టోటల్ వర్క్ అయిన 24 యూనిట్స్ని ఏ చేయడానికి 12 రోజులు పడుతుంది. అంటే రోజుకి ఎన్ని చేస్తాడు ఈయన, 2 చేస్తాడు. సేమ్ అదే 24 యూనిట్స్ చేయడానికి బీకి ఎన్ని రోజులు పడుతుంది, 24 days పడుతుంది. అంటే ఈయన వర్క్ ఎఫిషియన్సీ ఎంత, 1 యూనిట్. ఏ ఏమో 2 యూనిట్స్ చేస్తే సెకండ్ రోజు వచ్చే బి ఏమో 1 యూనిట్ చేస్తాడు. అందుకే ఇది ఆల్టర్నేట్ డేస్ కదా. ఈయన వచ్చిండు అంటే ఈయన ఉండడు, ఈయన వచ్చిండు వర్క్లో కంటే ఈయన ఉండడు. ఆల్టర్నేట్గా ఎవరో ఒక్కరు మాత్రమే ఉంటారు. సేమ్ ఇంతకుముందు ప్రాసెస్, అంటే ఫస్ట్ 1 day అయిపోయింది, 2 యూనిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 1 day అయిపోయింది, 1 యూనిట్ అయిపోయింది. అంటే 2 days అయిపోయే వరకు, అంటే 2 days అయిపోయే వరకు ఎన్ని యూనిట్స్ అయిపోతున్నాయి, 3 యూనిట్స్ అయిపోతున్నాయి. 2 days అయిపోయే వరకు ఎన్ని యూనిట్స్ అయిపోతున్నాయి, 3 యూనిట్స్ అయిపోతున్నాయి. అట్లా ఎన్ని యూనిట్స్ చేయాలి మనం, 24 యూనిట్స్ చేయాలి. అట్లా ఎన్ని యూనిట్స్ చేయాలి, 24 యూనిట్స్ చేయాలి. ఓకేనా, అంటే చూడండి ఈ 3 సైకిల్, అంటే ఈ 3 యూనిట్ సైకిల్ అనేది ఎన్నిసార్లు రావాలి చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 3 యూనిట్స్ ఇక్కడ 2 days అయిపోతాయి, మళ్ళీ ఒక 3 యూనిట్స్, మళ్ళీ ఒక 2 days అయిపోతాయి, మళ్ళీ ఒక 3 యూనిట్స్, మళ్ళీ ఒక 2 days. అంటే 3 ఎన్నిసార్లు వస్తే డేస్ కూడా అన్నిసార్లు, 2 days కూడా అన్నిసార్లు రావాలి కదా. అంటే ఇప్పుడు చూడండి 3 యూనిట్స్ ఎన్నిసార్లు వస్తాయి, 24 అయిపోతాయి. అంటే 3 యూనిట్స్ 8 సార్లు ప్లస్ చేస్తే మనకి 24 వస్తుంది. అంటే 3ని 8 times చేసినట్టే కదా. 3 యూనిట్స్ని మనం 8 times చేసాం కాబట్టి 2 daysని కూడా ఎన్నిసార్లు చేయాలి, 8 times చేయాలి. దెర్ఫోర్ ఇక్కడ ఎన్ని డేస్ వచ్చింది, 16 days వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఎన్ని డేస్ వచ్చింది, 16 days వచ్చింది. అంటే 16 రోజుల్లో పని అయిపోతుంది. రైట్, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇంకొక డెప్త్ ఉండే చేద్దాం చూడండి. రైట్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days and B do the same work in 20 days. ఓకేనా, if they both work in alternate days starting with A on first day, then in how many days work will complete. సేమ్ ఇదే క్వశ్చన్. ఏ ఒక పనిని 15 రోజులలో చేస్తాడు, బి అదే పనిని 20 రోజులలో చేస్తాడు. ఒకవేళ వారిద్దరూ ఏతో మొదలుపెట్టి రోజు విడిచి రోజు పని చేసుకుంటూ వెళ్తే ఆ పని ఎన్ని రోజులలో పూర్తవుతుంది. సేమ్ లైక్ ప్రీవియస్ 2 క్వశ్చన్స్ ఇది కూడా, బట్ చిన్న ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ యాడ్ అవుతుంది చూడండి. ఏంటి అంటే, ఫస్ట్ డే ఎవరు వస్తున్నారు వర్క్కి, ఫస్ట్ డే ఎవరు వస్తున్నారు, ఏ వస్తున్నాడు. ఏ ఎన్ని రోజులు వేయగలుగుతున్నాడు, 15 daysలో వేయగలుగుతున్నాడు. సెకండ్ రోజు ఎవరు వస్తున్నారు, ఏ వెళ్ళిపోయి ఎవరు వస్తారు, బి వస్తాడు.
ఎందుకంటే స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు కదా, అది కూడా ఆల్టర్నేట్ డేస్ అన్నాడు కదా. బి కెపాసిటీ ఎంత టోటల్ వర్క్ చేయడానికి 20 డేస్లో వేస్తున్నాడు. ఓకేనా. 15కి 20కి వాట్ ఈస్ ది ఎల్సిఎం ఆఫ్ 15 and 20 60. ఓకేనా. 60 యూనిట్ల టోటల్ వర్క్ చేయాలి. టోటల్ వర్క్ ఎంత 60 యూనిట్స్. టోటల్ వర్క్ ఎంత 60 యూనిట్స్. దేర్ఫోర్ ఇక్కడ చూడండి, ఈయన 15 డేస్లో 60 యూనిట్స్ చేస్తాడు. అంటే ఇక్కడ మొత్తం ఏ కెపాసిటీ పర్ డేకి ఎంత 4 యూనిట్స్. ఈయన 20 డేస్లో 60 యూనిట్స్ చేస్తాడు. అంటే ఈయన కెపాసిటీ ఎంత డేకి 3 యూనిట్స్. అంటే ఏ రోజుకి 4 యూనిట్స్ చేస్తే బి రోజుకి 3 యూనిట్స్ చేస్తాను. ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఎన్ని రోజులు అని చూడండి. ఇక్కడ జాగ్రత్తగానండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ రోజు 4, సెకండ్ రోజు 3, అంటే 2 డేస్ అయిపోయే వరకు 7 యూనిట్స్ అయిపోయినాయి. ఎందుకంటే 4 + 3 ఎంత 7. ఫస్ట్ డే సెకండ్ 2 రోజులు 7 యూనిట్లు, మళ్ళీ ఒక 2 రోజులు మళ్ళీ ఒక 7 యూనిట్లు, మళ్ళీ 2 రోజులు మళ్ళీ 7 యూనిట్లు. ఓకేనా. సేమ్ ఇంత రాగానే సేమ్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎవ్రీ 2 డేస్ ఎన్ని యూనిట్లు అయిపోతున్నాయి మనకి 7 యూనిట్స్ అయిపోతున్నాయి. ఫర్ ఎవ్రీ 2 డేస్ ఎన్ని యూనిట్స్ అయిపోతున్నాయి మనకి 7 యూనిట్స్ అయిపోతున్నాయి. అట్లా ఎన్ని యూనిట్స్ చేయాలి 60 యూనిట్స్ చేయాలి. ఓకేనా. 2 డేస్కి 7 యూనిట్స్ అయిపోతున్నాయి, అట్లా 60 యూనిట్స్ చేయాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ 7కి 60 అనేది మల్టిపుల్ కాదు. మీకు చిన్న బేస్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 7 సైకిల్స్ 2 డేస్కి 7. నెక్స్ట్ అట్లా మనం ఎన్ని యూనిట్స్ దాకా వెళ్ళాలంటే 22 యూనిట్స్ దాకా వెళ్ళాలనుకోండి. అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ 2 రోజులు అయిపోయే వరకు మళ్ళీ ఎంత అవుతుంది. ఇప్పుడు టోటల్ వర్క్ ఇంత ఉంది అనుకోండి, లెట్స్ సే. ఓకేనా. సెకండ్ డేకి మళ్ళీ ఎంత అయితే మళ్ళీ 7, మళ్ళీ 2 రోజులకు మళ్ళీ ఎంత అయితే మళ్ళీ 7. ఓకేనా. దేర్ఫోర్ ఇక్కడ మొత్తం ఎన్ని యూనిట్స్ వచ్చినాయి, ఇక్కడ మొత్తం ఎన్ని యూనిట్స్ వచ్చినాయి 21 యూనిట్స్ వచ్చినాయి. ఓకేనా. అంటే 7 అనేది అప్ టు 22 వరకు ఎన్నిసార్లు రిపీట్ అయింది 7 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కదా. సేమ్ వే ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తాను చూడండి, 7 అనేది ఫస్ట్ అప్ టు 60 వరకు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిందో చూడాలి. 7 అనేది అప్ టు 60 వరకు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది చూడండి. ఇక్కడ జాగ్రత్తగానండి, 7 అనేది నేను 8 టైమ్స్ వరకు చేయొచ్చు కదా. ఓకేనా. 7 ఇంటూ హౌ మెనీ టైమ్స్ అంటే 8. 7 ఇంటూ 8 ఈజ్ హౌ మచ్ 56. అంటే మీరు జాగ్రత్తగా చూడండి, 56 యూనిట్లు అయిపోయే వరకు ఈ 7 అనే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్నిసార్లు వచ్చింది 8 టైమ్స్ వచ్చింది. అంటే 7 8 టైమ్స్ వచ్చింది. అంటే జస్ట్ మీరు ఎక్కడ వరకు అబ్జర్వ్ చేయాలి, ఇప్పుడు 56 వరకే అబ్జర్వ్ చేయాలి. జస్ట్ 56 వరకే మనం చేయాల్సింది. ఓకేనా. ఈ 56 దాటింది అనుకుంటే తర్వాత చూద్దాం ఇప్పుడు ఏం చేయాలని. అంటే అప్ టు 56 వరకు 7 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది 8. దేర్ఫోర్ 2 డేస్ కూడా ఎన్నిసార్లు రిపీట్ అవుతాయి 2 ఇంటూ 8 ఈజ్ హౌ మచ్ 16 డేస్. 2 ఇంటూ 8 ఈజ్ హౌ మచ్ 16 డేస్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, 7 అనేది 8 టైమ్స్ వస్తే 2 అనేది 8 టైమ్స్ వచ్చింది కాబట్టి 16 రోజులు అయింది. ఈ 16 రోజులు అయిపోయే వరకు జస్ట్ మన వర్క్ ఎంత కంప్లీట్ అయింది జస్ట్ 56 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ ఏంటంటే, ఇంకా వర్క్ కాలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకా జరగాలి కాబట్టి ఎక్స్ట్రా డేకి పోతున్నాం. 16th డే ఎవరు ఉంటారు, ఫస్ట్ రోజు ఏ ఉంటే సెకండ్ రోజు ఎవరు ఉన్నారు బి, మళ్ళీ థర్డ్ రోజు ఎవరు వస్తారు ఏ, ఫోర్త్ రోజు ఎవరు వస్తారు బి. అంటే ఇప్పుడు ఎవ్రీ ఈవెన్ డే ఎవరు వస్తున్నారు, ఈవెన్ నెంబర్ ఆఫ్ డే రోజు సెకండ్ రోజు బి వస్తే ఫోర్త్ రోజు బి వస్తాడు, 6th రోజు ఎవరు వస్తారు మళ్ళీ బి వస్తాడు, 8th రోజు ఎవరు వస్తారు మళ్ళీ బి. ఎందుకంటే సెకండ్ డే బి బిలాంగ్స్ కాబట్టి ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఇస్ బి అవుతుంది. అంటే ఇప్పుడు 16 డేస్ అయిపోయినంటే 16th డే ఎవరు ఉంటారు మనకి వర్క్లో బి ఉంటాడు. అంటే 16వ రోజు అయిపోయింది కదా కాబట్టి బి వెళ్ళిపోతాడు ఇక. ఓకే, వర్క్ నుంచి బి లెఫ్ట్. ఇప్పుడు చూడండి బి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎవరు రావాలి, ఇక్కడ 17th డే స్టార్ట్ అవుతుంది. 17th డే వర్క్ ఎవరు వస్తారు, 6 డేలో ఎవరు ఉంటున్నారు ఏ కదా. ఇక్కడ ఏ కెపాసిటీ చూసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ ఏ ఉన్నాడు అనుకోండి, ఏకి కంప్లీట్ కెపాసిటీ ఎంత పర్ డే కెపాసిటీ ఏ యొక్క, ఇక్కడ చూడండి ఏ పర్ డే కెపాసిటీ ఎంత 4. ఓకేనా. అంటే నేను ఏం రాస్తున్నా 17th డే యొక్క కంప్లీట్ కెపాసిటీ. ఎప్పుడు డినామినేటర్లో ఏముంటుంది హోల్ వర్కే కదా. 17th రోజు మనకి ఒకవేళ ఏ మొత్తం ఉంటే ఎన్ని యూనిట్స్ చేయగలుగుతాడు 4 యూనిట్స్ చేయగలుగుతాడు. మన రిమైనింగ్ వర్క్ కూడా ఎంత, అవుట్ ఆఫ్ 60లో 56 కంప్లీటెడ్, రిమైనింగ్ ఎంత 4. ఆయన కెపాసిటీ 4, మిగిలిన వర్క్ కూడా 4, అంటే కంప్లీట్ 1 డే అయిపోతుంది ఇక్కడ. ఓకేనా. అంటే 16 రోజులు అయిపోయింది, 17 రోజులు కూడా మొత్తం అయిపోయింది. దెన్ టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే ఏం రాయాలి 17 డేస్ అని రాయాలి. హూ ఈజ్ ఆన్ ది లాస్ట్ డే అంటే ఏం రాయాలి ఏ ఉన్నాడని రాయాలి. ఓకేనా. ఇక్కడ వరకు 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ అయినాయి. ఫర్దర్ కాన్సెప్ట్స్ వీ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.